ఇక్కడ ఆల్రెడీ మనం 10 bar ప్రెషర్ ఇచ్చాము. Here we have two options. One is this one is we can release the pressure with fastly. తొందరగా అంటే ఇప్పుడు మనం స్పీడ్గా ప్రెషర్ రిలీజ్ చేయాలంటే ఈ నాబ్ని మనం యూజ్ చేసి రిలీజ్ చేస్తాము. మనం స్లోగా ప్రెషర్ రిలీజ్ చేయాలంటే దిస్ నాబ్ యూజ్ చేస్తాము. ప్రజెంట్ మనం 10 bar క్యాలిబ్రేషన్ చేస్తున్నాము బై యూజింగ్ ఆఫ్ న్యూమాటిక్ పంప్. మనం ఇప్పుడు కొంచెం 10 bar కన్నా పైన ఉంది కాబట్టి మనం 10 bar ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి మనం అది స్లోగా రిలీజ్ చేసుకుంటున్నాము. ఇలా మనకు ఒక 10 bar స్టేబుల్ అయ్యేదాకా స్లోగా రిలీజ్ చేసుకుని 10 bar దగ్గర స్టేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా 10 bar వచ్చింది. అలా తగ్గిన ఒకవేళ స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలని ఆ నాబ్ని యూజ్ చేసుకొని మనం స్లోగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మనం 10 bar ఒక 20 seconds 30 seconds స్టేబుల్ అయితే చూసుకుంటే మనకి 10 bar దగ్గర ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం 20 bar చూద్దాం. ఇప్పుడు మనం 20 bar క్యాలిబ్రేషన్ చూద్దాం. ఇలా మనం ప్రెషర్ బిల్డ్ చేయాలి. ఇలా మనం ప్రెషర్ ఇస్తుంటే మనకి ప్రెషర్ వస్తుంది. ఇలా 20 bar కన్నా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కువ వస్తే మనం ఏం చేయాలంటే స్లోగా డిక్రీజ్ చేసుకోవాలి. మనం ఆ నాబు యూజ్ చేసేసుకొని మనం ప్రెషర్ని స్లోగా డిక్రీజ్ చేసుకోవాలి. ఇలా 20 bar మనకి సెట్ అయ్యేదాకా అది ఆ నాబుని మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు 20 bar ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇలా మనం క్యాలిబ్రేషన్ చేసినప్పుడు ఒక 5 to 6 seconds 5 to 10 seconds 5 seconds స్టేబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ మన స్టేబుల్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఇలా మనకి ఏ బార్ సపోజ్ 20 bar చేసాం, మనకు 30 bar కావాలి. 30 bar దగ్గర మళ్ళీ ప్రెషర్ బిల్డ్ చేయడం. ఇలా 30 bar 40 bar అంటే 40 bar ఇలా చేసుకోవడం. ఇలా మన క్యాలిబ్రేషన్ ప్రొసీజర్లో 3 cycles చేసుకోవాలి. 3 cycles అప్ అండ్ డౌన్. ఇలా 3 cycles ఫస్ట్ సైకిల్ వచ్చేసి అప్, సెకండ్ అలా అప్ డౌన్స్ ఉంటాయి అనమాట. టోటల్గా 3 cycles చేసుకోవాలి. అలా 3 cycles తీసుకొని యావరేజ్ రీడింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు క్యాలిబ్రేషన్ అయిపోయింది. అనుకున్నప్పుడు ఇలా మనకి క్యాలిబ్రేషన్ అయిపోయింది. ఇలా 3 cycles రీడింగ్స్ తీసుకున్నాము, యావరేజ్ తీసుకున్నాము. అయిపోయిన తర్వాత మనం ప్రెషర్ రిలీజ్ చేయాలి. ప్రెషర్ రిలీజ్ చేయాలంటే మనకి చేయకూడదు. ప్రెషర్ రిలీజ్ చేయాలంటే మనకు ఆ బటన్ యూజ్ చేసేసి రిలీజ్ చేసుకోవాలి. మనకు స్పీడ్గా రిలీజ్ అవ్వాలంటే ఆ బటన్ మనం మూవ్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ డౌన్. స్లోగా రిలీజ్ చేయాలంటే ఆ బటన్ యూజ్ చేసి మనం స్లోగా రిలీజ్ చేసుకోవచ్చు. అదే స్పీడ్గా అంటే మనకు ఈ బటన్ యూజ్ చేసేసి స్పీడ్గా రిలీజ్ చేసేసుకోవచ్చు. బట్ అందరూ మోస్ట్లీ స్లోగానే రిలీజ్ చేసుకుంటారు, ఎందుకంటే ఫాస్ట్గా రిలీజ్ చేయడం వల్ల సమ్ టైమ్స్ డ్యామేజ్ అవుతుంటాయి.
ఇప్పుడు మనం మైనస్ సైడ్ చూద్దాము. ఇప్పుడు మనకు ప్లస్ సైడ్ అయిపోయింది. మైనస్ సైడ్ మనకి -0.9 ఆ పాయింట్ దగ్గర చెక్ చేద్దాం. అది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా మనం టోటల్గా రిలీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఉన్న సైడ్ ఏదైతే బటన్స్ ఉన్నాయో మనం మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు టైట్ చేసుకున్న తర్వాత మనం మైనస్ సైడ్ చూద్దాము. మైనస్ సైడ్కి వెళ్ళాలని ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి న్యూమాటిక్ పంపు. ఇక్కడ మనకి వ్యాక్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వ్యాక్యూమ్ అనే ఆప్షన్ దగ్గర మనం అదైతే సెట్ ఎలంక్ సెట్ యూజ్ చేసి ఆ బటన్ అలా లోపలికి ప్రెస్ చేస్తే మనం వ్యాక్యూమ్ సైడ్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మైనస్ సైడ్కి వెళ్ళిపోదాము. ఇలా మైనస్ సైడ్కి వచ్చేసరికి ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు -0.9 కలిసి చూద్దాము. ఇలా మనం ప్రెజర్ ఇదే వ్యాక్యూమ్ సైడ్ని ఇలా మనకి వెనక్కి లాక్కోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జాక్ట్గా -0.9 ఎగ్జాక్ట్గా స్టేబుల్ అయింది. ఇలా 5 సెకండ్స్ స్టేబిలిటీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మన సైకిల్స్ ఉంటాయి, ప్రెజర్ క్యాలిబ్రేషన్స్ వచ్చేసి 3 సైకిల్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఇలా తీసుకోవడం వల్ల మనకి రిపీటబిలిటీ వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా స్టేబుల్ అయింది ఫ్రెండ్స్. ఇలా మనం ప్రెజర్ సైడ్ ప్లస్ సైడ్ కానీ ప్లస్ సైడ్, మైనస్ సైడ్ కానీ మైనస్ సైడ్ క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యాలిబ్రేషన్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, యథావిధిగా మన బటన్ ఏదైతే ఉందో దాన్ని లూజ్ చేసేసుకోవాలి. మనకి ప్రెషర్ లీక్ అవుతూ ఉంటుంది. లీక్ కావాలని మనకి లీక్ అవుతుందని టైట్ చేసుకోవాలి. అది టైట్గా స్టేబుల్ అవ్వట్లేదు ఏదంటే స్ట్రైట్ చేసుకోవడం. ఇలా మనకు అయిపోయిన తర్వాత ఆ సైడ్ బటన్ యూజ్ చేసి మనం లీక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు వ్యాక్యూమ్ సైడ్ అవసరం లేనప్పుడు మనకి బ్యాక్ సైడ్ మళ్ళీ పంపుని ఆ బటన్ ప్రెస్ చేస్తే ప్రెజర్ సైడ్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ప్రెజర్ గేజ్ని క్యాలిబ్రేషన్ చేయాలి. ప్రెజర్ క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు ప్రజెంట్ మనం మెయిన్గా స్టాండర్డ్ అనేది డియూసీ కన్నా హై రిజల్యూషన్ ఉండాలి మెయిన్. బట్ సేమ్ అయినా ఉండొచ్చు, బట్ డియూసీ కన్నా ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మన క్యాలిబ్రేషన్ ప్రొసీజర్.